నా పెద్ద కూతురు కావ్య అంటే జ్యోతి. ఏం మాట్లాడుతున్నావక్క? తను నా కన్న కూతురు వర్షనే. మొన్నే తనని పెంచిన తల్లిదండ్రులు కూడా ఫోటోలతో సహా సాక్ష్యాలు చూపించి నిరూపించి వెళ్లారు. తను జ్యోతి అని నేను సాక్ష్యం చూపించొచ్చు. మిగతా వాళ్ళు కూడా తను వర్ష అని అనుకుంటున్నారు. గెస్ట్ హౌస్ లో ఉన్న నా వస్తువులు ఎవరైనా తీసుకొచ్చారా? తెప్పించమని అత్తయ్య చెప్తే మీ బట్టలు వస్తువులు అన్నీ నేనే తెప్పించి పెట్టాను వదిన గారు. అందులో నా బ్యాగ్ ఉంది. ఒకసారి ఇవ్వవా దుర్గా? శారదమ్మకి గతం గుర్తొచ్చిందంటే ఏ క్షణంలోనైనా శ్రావ్య నా కూతురని చెప్పే అవకాశం ఉంది. నా గురించి అడుగుతుంది కూడా. ఎంతైనా తల్లి మనసు. ఆ నిజం మాధవి అత్తయ్యకి తెలిసిందంటే నా కథ మారిపోతుంది. ఇన్నాళ్ళు రాజీవ్ కోసం నేను పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. తొందరపడి లోపలికి వెళ్ళడం మంచిది కాదు. సిచ్యువేషన్ని బట్టి అడుగు పెడదాం. ఇదిగో మీరే చూడండి, తినే నా కూతురు జ్యోతి. ఇప్పుడైనా నమ్ముతారా? ఇప్పుడు జ్యోతి గురించి చెప్పిందంటే నెక్స్ట్ నేనే, తన చిన్న కూతుర్ని నేనేనని చెప్పేస్తుంది శారదమ్మ. నేను ఇక్కడే ఉంటే నాకు చాలా డేంజర్. రాజీవ్ జ్యోతిలు బావా మరదళ్ళ రక్త సంబంధమా? అందుకే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అంత ప్రేమ. రాజీవ్, నువ్వు జ్యోతి మేనత్త మేనమామ పిల్లలు, రక్త సంబంధికులు. అందుకే నువ్వు జ్యోతిని అంతలా ప్రేమించావు. ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా దేవుడు మీ ఇద్దరిని భార్యాభర్తల్ని చేశాడు. నేను నా కన్న తల్లి కోసం వెతుకుతూ బయలుదేరాను. తను నా సొంత తల్లి అని తెలియకముందే నేను శారదమ్మని ప్రేమగా అమ్మ అని పిలిచాను. తను నన్ను కన్న కూతురి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేది. దేవుడు మా ఇద్దరిని ఎప్పుడో కలిపినా మేమిద్దరం ఒకరికొకరం కళ్ళ ముందే ఉన్నాం. నిజాన్ని తెలుసుకోలేకపోయాం. అమ్మ అని తెలిసాక ఎదురుగానే ఉన్నా అమ్మ అని పిలవలేని పరిస్థితి. నా భర్తే నాకు మేన బావ అని తెలిసి కూడా ప్రేమగా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. వర్ష నా పిన్ని కూతురు కాబట్టి దేవుడు మమ్మల్ని కలిపి నన్ను నా కుటుంబంలోకి పంపాడు. ఇక్కడ నేను వర్షలాగే ప్రస్తుతానికి ఉండాలి కాబట్టి బయటపడలేను. ఇదిగో శారదా, ఇది వర్ష తనని పెంచిన తల్లిదండ్రులతో దిగిన ఫోటోస్. ఇక్కడ ఉన్నది జ్యోతి కాదు, వాగ్దేవి కూతురు వర్ష. కాకపోతే జ్యోతి పోలికలతో ఉంది అంతే. అక్క చెల్లెళ్ల కూతుళ్ళు వర్ష జ్యోతి ఒకే పోలికలతో ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే నువ్వు నా కూతురు జ్యోతివి కావా? నేను నీ కూతుర్ని. మగ మగరి సగరి సని సని దని ద పదని
పెద్దమా, నేను జ్యోతి ఒకేలా ఉన్నాం, పైగా సొంత అక్క చెల్లెళ్ళ పిల్లలు. నాలో నీ కూతుర్ని చూసుకుంటాను అంటే నాకే అభ్యంతరమూ లేదు. జ్యోతి బయటపడుతుంది, దొరికేసింది అనుకున్నాను. భలే తప్పించుకుందే. అవును శారదా, నువ్వు చూపించిన ఫోటోల్లో నువ్వు జ్యోతి ఉన్నారు గాని నీ చిన్న కూతురు మొహం లేదు. తనెవరు? శ్రావ్య. శ్రావ్యనా? అవును, శ్రావ్యే నా చిన్న కూతురు. పెద్ద కూతురు జ్యోతిని పట్టుకుని వర్ష అనగానే నాకు ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో నా చిన్న కూతురు శ్రావ్య గురించి చెప్పటం మర్చిపోయాను. తనకప్పుడు యాక్సిడెంట్ అయిందని వార్తల్లో చెప్పారు కదా, అందుకే కదా నేను స్పృహ తప్పాను. శ్రావ్య నీకేమవుతుందని నువ్విదంతా చేస్తున్నావు? శ్రావ్య మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నావు? నా మీద కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్ళావంటే నీకు శ్రావ్యతో ఏదో గట్టి బంధమే ఉంది. ఒకసారి శ్రావ్యని పిలుస్తావా రాజీవ్? తనని నేను దగ్గరికి తీసుకోవాలి. శ్రావ్య, శ్రావ్య! నేనే కూతుర్నని శారదమ్మ చెప్పేసింది. అత్తయ్య నన్నెప్పుడు ద్వేషిస్తుందేమో. హలో, అవునా? ఇప్పుడే వస్తున్నాను. శ్రావ్య! ఏంటత్తయ్య నువ్వు చెప్పేది? శ్రావ్య నీ చిన్న కూతురా? అవును రాజీవ్, నీకు తెలియకుండానే నీ మరదళ్ళిద్దరినీ నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వే కన్న తల్లివని శ్రావ్యకి తెలుసా? తెలుసొదినా? నా దగ్గరికి ఇలాగే చాలాసార్లు వచ్చింది.